మీరు ఒకవేళ ఇంటి దగ్గరే ఉండి ఈ విషయాన్ని వింటున్నట్లయితే, ప్రార్థన చేసే సమయంలో భర్త, భార్య, బిడ్డలు, ఒకవేళ భర్త ఇంట్లో లేకపోయినా ఉద్యోగానికి వెళ్ళిన భార్య, బిడ్డలు కలిసి ప్రార్థన చేయండి. కలిసి ప్రార్థన చేయడంలో గొప్ప శక్తి ఉంది. అది దేవుడు చెప్పాడు, 2-3 నా నామములో ఏకీభవించి భూమి మీద వేటిని బంధిస్తారో వాటిని నేను బంధిస్తాను, వారు వేటిని విడుదల చేస్తారో నేను వాటిని విడుదల చేస్తాను అని దేవుడు మాట ఇచ్చాడు. ఈ సహోదరుడు చెప్పిన మాట విన్నారా? 10th క్లాస్ పాస్ అయిన వ్యక్తికి గవర్నమెంట్ జాబ్ వస్తుందంటారా? ఈరోజు 70%, 80%, 90% మార్క్స్ సంపాదించినటువంటి వాళ్ళు, పీజీ చేసినటువంటి వాళ్ళు, పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు జాబ్ లేక అల్లాడిపోతున్నారు. ఈ సహోదరుడేమో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో గవర్నమెంట్ జాబ్ కావాలని అడిగాడు. ప్రియ సహోదరులు దయచేసి వినండి. మనము విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఏమి అడిగినా సరే అవి అనుగ్రహిస్తాను దేవుని చిత్త ప్రకారం అని ప్రభు మనకు మాటిచ్చాడు. కలిసి ప్రార్థన చేసినప్పుడు జరిగింది ఏమిటి? అద్భుతంగా తనకు బ్యాంక్లో జాబ్ దొరికింది. కలిగి ఉన్న ఉద్యోగాన్ని బట్టి తను తృప్తి చెందక కష్టపడి మళ్ళా ఎగ్జామ్స్ రాశాడు. అతడు ఆ క్లర్క్ దగ్గర నుంచి క్యాషియర్గా తను ప్రమోషన్ పొందుకోగలిగాడు. అతను అంటున్నాడు, నా జీవితంలో గురి గమ్యం లేకుండా నేను బ్రతుకుతున్నప్పుడు కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు ఆ వాక్యం నా జీవితాన్ని మార్చటమే కాదు, కల్వరి టెంపుల్లో కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా హృదయ వాంఛను తీర్చాడు. అడుగుతున్నాను సహోదరుడా, సహోదరి, ఈరోజు ఏ ఆశతో దేవుని సన్నిధికి వచ్చావు? ఏ కోరికతో, ఏ అవసరంతో, ఏ అనారోగ్యంతో, ఏ ఆపదతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు? దానికి నా దేవుడు ఖచ్చితంగా నీకు జవాబు అనుగ్రహిస్తాడు. అదే సమయంలో 2-3 కలిసి ప్రార్థన చేయటం అలవరుచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మనం లేచి ప్రార్థన చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో దాన్ని మనం అలవర్చుకుందాం, అలవాటుగా మార్చుకుందాం అని కూడా నేను పిలుపునిచ్చాను. వీళ్ళు ఎంతమంది ఖచ్చితంగా లేచి ప్రార్థన చేస్తారో చూపిస్తారా? ఎస్, థ్యాంక్ యూ, చాలా సంతోషం. ఆల్మోస్ట్ 70% చూపించారు. మీరు ఉదయమునే లేచి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అని మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే మీ అంతటా మీరే ప్రార్థన చేయగలిగితే మంచిది. లేదా మీరు ప్రేమించే, లేక మిమ్మల్ని ప్రేమించే, అభిమానించే, మీ బాగును కోరే, మీ క్షేమాన్ని కోరే, మీ ఆత్మీయత కోరే వారు ఎవరైనా ఒకరు ఉన్నట్లయితే వారితో పాటు కలిసి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి. ఉదాహరణ, నువ్వు నీ ఫ్రెండు కలిసి ఉదయం 5 గంటలకు లేచి ప్రార్థన చేద్దాం అని చెప్పి ఒకవేళ నిర్ణయం తీసుకున్నారు అనుకుందాం. 4:55 నువ్వు ఫోన్ చేయి. అటువైపు తను కూడా ఫోన్లో ప్రార్థనలు ఏకీవిస్తాడు, ఇటువైపు నువ్వు ఫోన్లో ప్రార్థనలు ఏకీవించు. హెడ్ ఫోన్స్ ఉంటే హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. అతడు ఒక 15 నిమిషాలు ప్రార్థన చేస్తాడు, నువ్వు ఒక 15 నిమిషాలు ప్రార్థన చేయి. కలిసి 30 నిమిషాలు సులభంగా అయిపోతుంది. ఒకవేళ నువ్వు లేవలేకపోయావు అనుకోండి, ఆ ఫ్రెండ్ నీకు ఫోన్ చేస్తాడు. ఏమిటి ఫోన్ చేయలేదు, ఏమిటి టైం అవుతుందిలే అని చెప్పి ఫోన్ చేస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే బైబిల్ సెలవిస్తుంది, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి, ఒకరి భారమును మరొకరు వహించండి. దీనివల్ల ఏమవుతుందంటే ఒక చక్కని ప్రార్థనా జీవితం అలవాటు అవుతుంది. సో దీన్ని మీరు దయచేసి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు ఒకే ఒక పరిష్కారం ప్రార్థన. ఆ సహోదరుడు చెప్తున్నాడు, త్రాగుబోతోడిని, కైనీళ్ళు తినేవాడిని, ఇష్టం వచ్చినట్టుగా జీవించేవాడిని, భార్యను బిడ్డలను ఎప్పుడు పట్టించుకునేవాడిని కాదు. అటువంటి సమయంలో నా కొడుకు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితి. అదే సమయంలో టీవీలో నేను కల్వరిస్వరాన్ని చూడడం జరిగింది. ఆ రోజు దేవుడు ఆ వాక్యము ద్వారా నాతో సూటిగా మాట్లాడాడు. త్రాగుబోతు బాగుపడాలని చెప్పి ఒక స్నేహితుడు పరిశుద్ధ గ్రంథాన్ని కానుకగా ఇచ్చాడు. అడుగుతున్నాను సహోదరులు,
మీరు ఎవరైనా బాగుపడాలి అని ఆశించారా? వారు బాగుపడడానికి మీరు ఏమైనా చేశారా? ప్రేమతో వారిని దేవుని సన్నిధికి ఆహ్వానించటమో, ప్రేమతో వెళ్ళి కలిసి కాసేపు అతని కోసం ప్రార్థన చేయటమో, ఆమె కోసం ప్రార్థన చేయటమో, లేదా తనకున్న సమస్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేసి వాక్యం ద్వారా తనకు ఏదైనా సలహా ఇవ్వడమో, లేదా నేను వచ్చి నేను తీసుకెళ్తాను దేవుని సన్నిధికి అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి దేవుని మందిరానికి దేవుని సన్నిధికి నడిపించటమో చేసావా? అలా చేసి చూడు, ఖచ్చితంగా నువ్వు చేసినటువంటి ఆ చిన్న సహాయాన్ని దేవుడు గుర్తిస్తాడు, అంతేకాదు ఘనపరుస్తాడు. త్రాగుబోతువాడు బాగుపడితే కుటుంబం బాగుంటుందనే మంచి ఉద్దేశంతో ఒక స్నేహితుడు బైబిల్ని గిఫ్ట్గా ఇచ్చాడు. మరి త్రాగుబోతువాడు ఏం చేశాడు? దాన్ని తీసుకెళ్ళి పక్కన పడేశాడు. కానీ వినండి, విశ్వాసంతో ఆ స్నేహితుడు ఇచ్చినట్టు చేసిన ఆ చిన్న మంచి పని దేవుడు గుర్తించాడు. బిడ్డకు వచ్చిన అనారోగ్యాన్ని సమయానుకూలంగా దేవుడు మాట్లాడినటువంటి ఆ వాక్యము అతని జీవితంలో పనిచేసింది. ఏ బైబిల్ అయితే అవసరం పక్కన పడేశాడో అదే బైబిల్ని తను తీసుకున్నాడు. ఆ రాత్రంతా ప్రార్థన చేశాడు. ఆ రాత్రంతా వాక్యము అతని హృదయంలో వెత్తబడింది. ఆ వాక్యము దేవుని పట్ల భయాన్ని పుట్టించింది. ఆ భయంతో తను బైబిల్ చదవగలిగాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు. పొద్దున్న లేచేసరికి తన కుమారుడు పూర్ణ ఆరోగ్యం పొందుకొని చక్కగా ఆడుకోగలుగుతున్నాడు.